పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారు తెరిచి చూడండి. ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 37 verse 5. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. క్షణతల్లో వంచి కళ్ళు మూసుకొని ఈ వాక్య భాగాన్ని స్వతంత్రించుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖనపు మాటలను శక్తివంతమైన నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము స్వామి. శత్రువు మాలో, మా కొరకు, మాతో నా తండ్రి ప్రవేశించి మమ్మల్ని బలహీనపరచాలని ప్రయత్నం చేసే కార్యాలను తిప్పికొట్టి నీవు మాతో ఉండి నీవు మాలో ఉండి నీవు మా కొరకు ఉండి మహత్తరమైన గొప్ప కార్యములు జరిపించే దేవుడు అని సెలవిచ్చినావు. చదవబడినటువంటి లేఖనపు మాటలను మేము ధ్యానిస్తుండగా నీవు అందించనయ్యున్నటువంటి సందేశం కొరకు ఎదురు చూపులతో ప్రభువా వేగిరపడి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోండి. విరోధమైన క్రియలు కార్యములంతటిలో నుండి వ్యక్తిగతంగాను, మరి వృత్తిపరంగాను, వ్యాపారపరంగాను, మరి ఉద్యోగపరంగాను మాత్రమే కాకుండా ఆత్మీయ జీవితంలోనూ శత్రువు తీసుకొచ్చిన ప్రతి విధమైనటువంటి పోరాటాలలో గొప్ప విడుదల కలుగజేసి విముక్తిని కలుగజేసి విశేషమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించుటకు పాత్రులుగా కూడి వచ్చినటువంటి ఒక్కొక్కరిని నియమించి నడిపించమని, గొప్ప కార్యములు ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చమని యేసు శక్తివంతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు గత దినాన నాకు సంఘానికి ఈ దినాన పంచుకోవటానికి నాతో మాట్లాడాడు. దేవుడు ఆశ్చర్యముగా ఒక ఉరుము ధ్వని చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక సౌండ్ వినబడబోతుంది. నీ కొరకు దేవుడు చేసే ఒక సౌండ్ వినబడబోతుంది. ఒక శబ్దం వినబోతున్నావు నువ్వు. ఆ శబ్దం విన్న వెంటనే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ శబ్దం విన్న వెంటనే నీ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ శబ్దం విన్న వెంటనే నీ సంఘంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు, నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు నా కొరకు, నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేయబోతున్నాడు. చేతులు పైకెత్తి నమ్మిన వారందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక శబ్దం వినబడుతుంది. దేవుడు ఆశ్చర్యమైనటువంటి ఒక ఉరుము ధ్వని చేయబోతున్నాడు. ఆ ఉరుము ధ్వని వినబడంగానే నీకు జరిగే కార్యం ఏంటో తెలుసా? నువ్వు గ్రహించలేవు. ఈ గొప్ప కార్యం ఎలా జరిగింది, ఈ గొప్ప కార్యం ఎలా జరిగింది, ఈ గొప్ప కార్యం ఎలా జరిగింది అని నువ్వు గ్రహించడానికి కూడా ఆశ్చర్యం కలిగే రీతిలో దేవుడు ఒక గొప్ప కార్యము కాదు, గొప్ప కార్యములు దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక కార్యాలు నీ జీవితంలో జరిపించబోతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, కాదు, అనేకము దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ మాట తెలుసు, గ్రహింపలేని గొప్ప కార్యాలు అని. అయితే ఆ గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుని గురించి మనం గుర్తుంచుకోవాలి. 6వ వచనంలో చూస్తే, 6వ వచనంలో ఒక మాట రాయబడి, నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షంతోనూ మహావర్షంతోనూ ఆయన ఆజ్ఞయించుచున్నాడు. మనం గమనించండి, మనకు నీళ్లు అంటే అంతా ఒకటే. ఒక చెట్టు చిగురించాలంటే, ఒక వృక్షం ఫలించాలంటే, ఒక అభివృద్ధి చెందాలంటే వాన కావాలి. అయితే అంటే భూమికి అవసరమైంది తేమ. భూమికి అవసరమైన తేమ. మనం నీళ్లు కావాలని కోరుకుంటాం. వెనకటికి గమనించండి, ఒక వ్యక్తి ఆ చెట్టు నాటాడు. ఒక ఇద్దరు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు చెట్లు నాటారు. ఒక వ్యక్తి ఏం చేశారంటే, రోజు ఆ చెట్టు నాటిన చోట, దేవా దీనికి ఎండనివ్వండి, దేవా దీనికి వర్షాన్ని ఇవ్వండి, దేవా దీనికి కావాల్సినటువంటి ఆ మంచి నేలలో సారవంతమైనటువంటి ఆ వనరులు, లవణాలు సమకూర్చండి అని రోజు ప్రార్థన చేసేవాడు. నీళ్లు కావాలని ప్రార్థన చేసేవాడు, లేకుంటే మంచి నేల సారవంతమైనదిగా ఉండాలని ప్రార్థన చేసేవాడు, దీనికి మంచి ఎండనివ్వండి అని ప్రార్థన చేసేవాడు. కాలగమనాన ఇంకొక ఆయన కూడా ప్రార్థన చేసేవాడు, దేవా ఈ చెట్టుకు అవసరమైనన్నింటినీ కూడా ఆయా సమయాల్లో నువ్వు ఇవ్వు అని అతను ప్రార్థన చేశాడు. ఇద్దరు ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థన చేసిన దేని గురించి అంటే, క్షేమం కోసమే, చెట్టు యొక్క ఎదుగుదల కోసమే, అభివృద్ధి కోసమే. అయితే మొదటి చెట్టు ఎండిపోయింది, అయితే రెండవ చెట్టు మాత్రం చిగురించింది, పెద్దదయ్యింది, వృక్షమైంది, ఫలించింది. ఏంటండి తేడా అని అడిగినట్లయితే, మొదటి వ్యక్తి దానికి ఎండ కావాలని, మొదటి వ్యక్తి దానికి నేల బాగుండాలని, మొదటి వ్యక్తి దానికి మంచి నీళ్లు కావాలని, ఇలా ప్రతిదాన్ని కూడా దేవుని అడిగేవాడు. రెండవ వాడు మాత్రం ఏం చేసేవాడంటే, దేవా దానికి అవసరమైనది ఎప్పుడు ఏది అవసరమో దాన్ని అందించు అని రెండో వాడు ప్రార్థన చేశాడు.
ఇద్దరు చేసింది ప్రార్థనే, ఇద్దరు చేసింది క్షేమం కొరకే. అయితే రెండవ వాడు చేసినటువంటి ప్రార్థన దేవునికి అది అనుకూలంగా ఉంది, ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే చెట్టు అభివృద్ధి చెందాలంటే, ఏదైనా ఒక కార్యం జరగాలంటే మనము వర్షాన్ని కోరుకుంటాం. అయితే గమనించండి, వర్షమా అది మహావర్షమా అది హిమమా అన్నది అనవసరం. ఇక్కడ గమనించండి, 6వ వచనంలో చూస్తే భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షంతోనూ దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. గమనించండి, మనకు నీళ్ళు అవసరం, వృద్ధి చెందడానికి నీళ్ళు అవసరం. అది హిమముతో కూడిన తేమ, లేకపోతే వర్షంతో వచ్చినటువంటి నీళ్ళ, లేక మహావర్షం ఎక్కడో కురిసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రవాహమా అనవసరం. మన ఊర్లో మనకు నీళ్లు వర్షం పడకపోవచ్చు, మన ఊర్లో మనకు అవసరమైనటువంటి వనరులు లేకపోవచ్చు. అయితే ఎక్కడో వర్షం పడి అది ఎక్కడో శ్రీశైలం డ్యామ్ నిండిపోయి అక్కడ నీళ్లు గేట్లు లాకులు ఓపెన్ చేసి అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వచ్చి ఇక్కడ నుండి మనకు కావాల్సినటువంటి రీతిలో నీళ్లు ఇక్కడికైనా రావచ్చు. అది మహావర్షం ఎక్కడో కురిసైనా రావచ్చు, ఇక్కడైనా వర్షం కురిసి రావచ్చు. వర్షమే లేకపోయినా, మహావర్షమే లేకపోయినా కనీసం హిమమైన మంచు అయినా కురిసి అక్కడ నేల తడిచి వృద్ధి చెందవచ్చు. అంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాలి, ఏ విధంగా గొప్ప కార్యాలు చేయాలి, ఏ విధంగా గొప్ప కార్యాలు జరిపించాలన్నది ఆయన మెథడ్, ఆయన పద్ధతి. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన జరిపిస్తాడు. ఏ విధంగా జరిపిస్తాడు అన్నది మన ఊహకు అందనటువంటిది. అదే అంటున్నాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు మన కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. చేతుల పైకైతే ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా. 12, 13 వచనాలు కానీ చూసినట్లయితే అదే అధ్యాయము 12, 13 చదువుకుందాం. తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును. అది 11లో చివరి వాక్యం అన్న, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. గమనించండి, ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చిందనుకోండి, వరదలు వచ్చినప్పుడు మనం అందరం కూడా, స్వామి వరదల్లో మేము ఇబ్బంది పడుతున్నాం, ఆయా ప్రాంతాలు మునిగిపోయినాయి, ఆయా ప్రాంతాలంతా కూడా నీళ్ళలో మునిగిపోయినాయి, చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితులు అని మనం ప్రార్థన చేస్తాం. వినండి, మనం ప్రార్థన చేస్తాం. అయితే ఈ వరద నీరు ఇక్కడ వచ్చినటువంటి మహావర్షం వల్ల వచ్చినటువంటి వరదలు ఈ ప్రాంతంలో వారికి ఒక శిక్షగా ఉంటే, ఈ వరద నీళ్ళు మరొక ప్రాంతానికి, ఇక్కడ ఎక్సెస్ అయ్యి మరొక ప్రాంతానికి ప్రవహించినప్పుడు ఆ ప్రాంతానికి అది ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు మెరుపును ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు మేఘమును ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ ఆయన ఆజ్ఞాపించింది కొంతమందికి శిక్షగా ఉండవచ్చు, అయితే దేవుడు నీకు దానిని ఆశీర్వాదకరంగా మరల్చుతున్నాడు. దేవుడు మేఘాన్ని ఆజ్ఞాపించవచ్చు, మహావర్షాన్ని ఆజ్ఞాపించవచ్చు, దేవుడు ప్రవాహాన్ని ఆజ్ఞాపించవచ్చు, దేవుడు హిమాన్ని ఆజ్ఞాపించవచ్చు, దేవుడు సాధారణమైనటువంటి వర్షాన్ని ఆజ్ఞాపించవచ్చు. అయితే అది నీకు ఆశీర్వాదకరంగా, గ్రహింపలేని గొప్ప కార్యములను చేయునట్లుగా దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ఆమేన్. ఒకవైపు ఆశీర్వాదం, అదే 13వ వచనం 13 చివరిలో చూస్తాం. అది ఏమిటట, శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే కానీ. ఆమేన్. నీకు కృపతో ఇటువంటి కార్యాలు దేవుడు జరిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, యోబు అన్న మాట అర్థం ఏంటంటే, యోబు అన్న మాటకు అర్థం ఏంటి అని అడిగినట్లయితే, కొంతమంది అర్థం తెలిసి యోబు అని పేరు పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. యోబు అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రమ పొందినవాడు అని అర్థం. చెప్పండి ఒకసారి, శ్రమ పొందినవాడు. ఎవరైనా ఈ పేరు పెట్టుకుంటారా? ఓ తల్లి తన కుమారుడికి ఎబ్బేజు అని పేరు పెట్టింది అంటే ఏంటి? వేదన కలుగు చేసిన వాడు, వేదన పుత్రుడు, వేదన దుఃఖం కలుగు చేసిన వాడని. ఎవరు కూడా తన పిల్లలకు ఆ విధంగా పేరు పెట్టుకోరు. అయితే ఎవరు కూడా యోబు అన్న పేరు, కొంతమందికి యోబు అని పేరు పెట్టుకుంటారు కానీ జాబ్ అని పెట్టుకుంటారు, యోబు అని పెట్టుకుంటారు. కానీ నాకు తెలిసి ఒకవేళ మీనింగ్ తెలిస్తే మాత్రం ఆ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. యోబు అంటే శ్రమ పొందినటువంటి వాడు. యోబు శ్రమ పొందినటువంటి వాడు ఇక్కడ అంటున్నాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు నాకు చేయును అంటున్నాడు. శ్రమలో ఉన్నటువంటి వాడు, శ్రమలో వేదన పడుతున్నటువంటి వాడు, శ్రమలో ఇబ్బందులు పాలైనటువంటి వాడు, శ్రమలో
లోకంలో అందరి చేత దూషించబడినటువంటి వాడు, అన్నిటినీ కోల్పోయినటువంటి వాడు, నెత్తి మొదలుకొని అరికాలి వరకు కూడా వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడు, ఎంతో ఇబ్బందుల్లో, ఎంతో శ్రమల్లో, ఎంతో పోరాటంలో, ఎంతో అవమానంలో, ఎంతో నిందల్లో, ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చెయ్యును అంటున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 29వ అధ్యాయం 20 నుండి 25 వచనాల వరకు కానీ చదివినట్లయితే యోబు యొక్క పాత లైఫ్ అక్కడ కనబడుతుంది. యోబు యొక్క పాత లైఫ్ స్టైల్ అక్కడ కనబడుతుంది. అతను ఎలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉన్నాడో, ఎలాంటి జీవితం జీవించేవాడో, ఎంతటి ధనవంతుడో, ఎంత విలాసంగా ఉండేవాడో, ఎంతటి అధికారం కలిగి ఉండేవాడో అక్కడ కానీ చదివినట్లయితే 29-20 వచనం నుండి నాకు ఎడతగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును, మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొని ఉన్నారు, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండా ఉన్నారు. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశం లేకుండా వారేమి చేయలేరు. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములు ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను దుఃఖించి వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని అంటున్నాడు. యోబు ఎలా ఉన్నాడు? ఒకప్పుడు డిక్టేట్ చేసేవాడు. యోబు ఎలా ఉండేవాడు? ఒకప్పుడు అందరూ కూడా చెప్పండి, సెలవివ్వండి, చిత్తము ప్రభు, చిత్తము రాజా, చిత్తము యోబు గారు, నోరు తెరిచి ఎప్పుడు యోబు గారు ఏం చెప్తారా, ఎప్పుడు యోబు గారు ఏం మాట్లాడతారా అని ఎదురు చూపులతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడు యోబు అంటే అతని లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ఇలా చేతిలో విల్లు ఎప్పటికీ బలంగా ఉండేదట, ఎడతగని ఘనత కలిగి ఉండేవాడట. ఆ మనుషులు నా చెవికి నేను ఎప్పుడు మాట్లాడతానో, ఏం చెప్తున్నానే కాచుకుని ఉండేవారట. నా ఆలోచన వినాలని మౌనంగా ఎదురు చూపులతో ఉండేవారట. మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలుకకుండా ఉండేవారట. గుత్తులుగా నా మాటలు వారి మీద పడేదట. అంత వర్షం కొరకు కనిపెట్టినట్టు నా కొరకు, నా మాటల కొరకు వారు కనిపెట్టుకుని ఉన్నారట. నేను వారికి పెద్దనై కూర్చుండి వారి మార్గంలో ఏర్పరిచి సేనలో రాజు వలె దుఃఖించి వారికి ఓదార్చు వాని వలె నేనున్నాను. అయితే ఇప్పుడు నా పరిస్థితి అంతా ఏమైపోయింది? తారుమారైపోయింది. నా పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఇంతకుముందు ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్తాడా, ఏం చెప్తాడా అని చేతులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నారు, నన్ను గురించి మాట్లాడుతున్నారు, నన్ను వెక్కిరిస్తున్నారు. చివరికి నా పనివాడు కూడా నన్ను లెక్క చేయట్లేదు. ఆ వాక్యాలతో చూపించడానికి సమయం అవుతుంది, కానీ పనివాళ్ళు కూడా లెక్క చేయట్లా. పోవా యోబు, పోవా ఆడా ఉన్నోళ్ళే, పడున్నాళ్లే అని చెప్పి అంత కేవలంగా బిహేవ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా అంతటి వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఏమన్నాడు చూసాం కదా, నేను గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన నా కొరకు చేస్తాడు. మనము గ్రహించలేని గొప్ప కార్యాలు మన కొరకు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి తారుమారుగా ఉందేమో, ఈరోజు నీ వ్యాపారం తారుమారుగా ఉందేమో, ఈరోజు నీ ఉద్యోగం తారుమారుగా ఉందేమో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆర్థిక విధానంలో అన్నీ తారుమారుగా ఉన్నాయేమో. అందరూ అనుకున్నంతగా పైకి కనబడుతున్నట్టుగా కాదు, లోపల ఎంతో ఇబ్బందిగా ఉన్నావేమో, లోపల ఎంతో వేదంతో ఉన్నావేమో, అన్నీ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నావేమో. అయితే యోబు ఆరాధించినటువంటి దేవుడు నీవు నేను మనం కూడా ఆరాధిస్తున్న దేవుడు అయి ఉన్నాడు. యోబు ఆరాధించినటువంటి దేవుడు, యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు. యోబు చెప్పగలిగినట్లు నీవు నేను మనం కూడా చెప్పగలిగితే మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆయన ఆశ్చర్యమైనటువంటి ఒక ధ్వని నీ కొరకు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైనటువంటి ఒక ఉరుము ధ్వని నీ కొరకు ఆయన చేయబోతున్నాడు. ఎక్కడో ఎవరితోనో ఎవరి దగ్గరనో దేవుడు ఒక ధ్వని చేయబోతున్నాడు. దాని ద్వారా నీకు ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. గ్రహించలేని కార్యం కాదు, గ్రహించలేని కార్యాలు దేవుడు జరిపించబోతున్నాడు. ఎక్కడో ఎవరినో ఎప్పుడో ఒక ఆశ్చర్యమైనటువంటి ఉరుము ధ్వనితో దేవుడు
తన శక్తిని కనపరచబోతున్నాడు. తద్వారా నీకేం జరుగుతుందో తెలుసా? గ్రహించలేని కార్యాలు నీకు దేవుడు చేయబోతున్నాడు. గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ఒకటి కాదు, ఈరోజు ఒకటి పూర్తవుతుంది, రేపు ఒకటి పూర్తవుతుంది, ఎల్లుండి ఒకటి పూర్తవుతుంది. ఒకటి చెప్పి ముగించే లోపల దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు నీ కొరకు చేయటం నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. నమ్మిన వారు చప్పలు కొట్టి దేవుని మనస్ఫూర్తిగా మహిమను చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు జీవితంలో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా. అతనికి తెలుసు, యోబుకు తెలుసు దేవుడు ఎటువంటి వాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుని గురించి చెప్తాడు. అతడు తన నమ్మినటువంటి దేవుని, తను విశ్వసించినటువంటి దేవుని, తను వెంబడిస్తున్నటువంటి దేవుని, తాను ఆరాధిస్తున్నటువంటి దేవుని, తాను పూజిస్తున్నటువంటి దేవుని, తాను గణపరుస్తున్నటువంటి దేవుని గురించి ఒక మాట 5:9 చెప్తాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలు చేయవాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఒకటి చేతిలో పట్టుకొని ఇది ఏంటబ్బా, ఇది ఎలా వచ్చిందబ్బా, ఇది ఎలా జరిగిందబ్బా అని పరిశోధింపజాలని కార్యం జరుగుతుంటే మరొక అద్భుతమైన కార్యం నీ కొరకు దేవుడు చేయబోతాం. అర్థమైతే చేతులు పైకితో సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. ఆమేన్. హల్లెలూయా. పరిశోధింపజాలని, లెక్కలేనని, 1 2 కాదు, చెప్పండి. ఎన్ని కావాలి నీకు? 100, 200, 500, 1000, 1,00,000 నువ్వు లెక్క పెట్టడం సాధ్యం కానని కొత్తగా 5,000 రూపాయల నోటు రిలీజ్ అవుతుంది ఈరోజు. గమనించండి, 2,000 నోటు వచ్చింది రాదు ఎవరికి ఎంత సంతోషంగా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్పండి? ఇంతకుముందు 10,000 తీసుకెళ్ళాలంటే 100 నోట్లు అయితే 100 మోసుకెళ్ళాలి. జోబులు బరువుగా పెద్దదిగా కనపడేది. ఇప్పుడు ఎన్ని కావాలి? 5 ఉంటే చాలు. 5,000 వస్తే 2 ఉంటే చాలు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి? 100 నోట్లు 5,000 మన దగ్గర ఉంటే ఎంత ఉన్నట్టు ప్రేమాందమా? 100 నోట్లు ఉంటే ఎంత? 5,000 5 లక్షలు. 5,000 ఇంటూ 100, 5,000కి 3 సున్నలు, 100కి 2 సున్నలు, 5,000 పక్కన 2 సున్నలు కలిపితే 5 లక్షలు. 100 నోట్లు 5,000 రూపాయల నోట్లో పెట్టుకునేటట్టుగా దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. అది చాలదు పాస్టర్ గారు అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఇంకో ఫ్లోర్ వేయాలి కదా. ఆమేన్. లెక్క లేనని దేవుడు ఇవ్వబోతున్నాడు. లెక్క పెట్టడానికి ఓపిక లేకుండా పక్కన పెట్టి రేపు చూసుకుందాం అని పక్కన పెట్టేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు సంపాదన, ఈరోజు లెక్క పెట్టలేనంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు వచ్చే సంపాదన రేపు చూసుకుందాం, మర్నాడు చూసుకుందాం. నా వల్ల కావట్లేదు అంటది మీ ఆవిడ. నేను లెక్క పెట్టలేనండి బాబోయ్, ఒక మిషన్ కొనండి డబ్బు లెక్క పెట్టడానికి. ఆమేన్. చెప్పరే, ఒక మిషన్, ప్రతి ఇంట్లోనూ కౌంటింగ్ మిషన్స్ ఉండిపోతున్నాయి. ఇంక మెట్ట ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళు మాత్రం చెప్పాలి కూడా దేవునికి. కొంతమందికి ఇప్పుడు ఇలా ఉంటుంది, కౌంటింగ్ మిషనా మనక, ఒక ఎగతాళిగా దానికి ఒక 5,000 దండగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. 5,000 దండగా అనుకుంటే 5,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఒకటి తక్కువ లెక్క 100కి బదులుగా 101 పెట్టేసేవానికి కట్టలో 5,000 పోతగా మిషన్ కొనుక్కోవడం శ్రేష్టం. ఆమేన్. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాడు మిమ్మల్ని. హల్లెలూయా. పరిశోధింపజాలని, లెక్క పెట్టజాలని, లెక్క చేయటానికి కూడా కష్టమైనంతగా దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు దేవుడు చేయబోతున్నాడు. యోబు జీవితంలో చేసినటువంటి దేవుడు మన జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అయితే యోబుకు ఓరక జిగిలా, యోబు ఎలా ఉన్నాడు, యోబు ఆ పరిస్థితుల్లో ఎలా చెప్పాడు ఈ మాట, యోబు ఏం చేశాడు, యోబు చేసినవి నీవు నేను మనం కూడా చేయగలిగితే నిశ్చయంగా గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు ఒక శబ్దం చేయబోతున్నాడు. ఒక ఉరుము ధ్వని వినబడినట్టు ఒక కార్యం ఎక్కడో ఒక ఉరుము ధ్వని వినబడిపోతుంది. ఎవరి దగ్గర దేవుడు ఒక ఉరుము ధ్వని వినిపించబోతున్నాడు. ఎక్కడో ఒకరికి భయం, ఇక్కడ నీకు ఆశీర్వాదం. ఎక్కడో ఒకరికి భీతి, ఇక్కడ నీకు ఆశీర్వాదం. అక్కడ శత్రువుకు భీతి, అక్కడ అపవాదికి భయం, ఇక్కడ నీకు లెక్క చెప్పలేనంత, లెక్క చేయలేనంత, గ్రహింపలేనంత గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు.
చేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే యోబు జీవితంలో ఎందుచేత ఆ ఆశీర్వాదాలు అతనికి కలిగింది అంటే కొన్ని కార్యాలు యోబు జీవితంలో అతను పాటించాడు. 19వ అధ్యాయం యోబు గ్రంథము 25వ వచనాన్ని కానీ చూసినట్లయితే 19వ అధ్యాయం 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. గమనించండి, యోబుకు తనకున్న పరిస్థితులు అన్నిటి వినాలమ్మా, అన్నీ నాకు తెలుసు అనుకునేరు. నీకు 42 అధ్యాయాలు ఓపిక ఉంటే మీరు నిజంగా ఆత్మీయంగా మరింత బలపరచబడాలనుకుంటే ఈరోజు ఎలాగైనా ఈ యొక్క 42 అధ్యాయాలు చదివి ముగించండి. రేపు అద్భుతమైన కార్యాలు మీరు ఉపవాస ప్రార్థన మొదటి దినంలోనే మీ కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. చాలా అద్భుతమైన గ్రంథం. చాలా ఏళ్ల క్రితం నేను దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఒకసారి పూర్తిగా 42 అధ్యాయాలు చదివి పడుకుని ఒకరోజు రాత్రి ఒక దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆ మరుసటి రోజు దేవుడు నా జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరిపించాడు. ఈ రోజున మీకు మరుసటి రోజు కాదు, ఈ రోజే దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం ఆరంభించాడు. ఒక గ్రహింపలేని గొప్ప కార్యం దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే యోబు అంటున్నాడు, విమోచకుడు సజీవుడనియు. హల్లెలూయా. యోబుకు ఒక నమ్మకం ఉంది. యోబు ఒక విషయంలో స్థిరంగా ఉన్నాడు. నాకు ఇన్ని సమస్యలున్నా, ఇన్ని బాధలున్నా, నేను అన్నీ కోల్పోయినా, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వ్యాధి వచ్చినా, నా ఇరుకుల్లో, నా శ్రమల్లో, నా పోరాటాల్లో, నా బాధల్లో, నేను అనుభవిస్తున్నటువంటి ఈ కష్టంలో, నేను అనుభవిస్తున్నటువంటి ఎగతాళి లేక అవమానాల్లో, నేను అనుభవిస్తున్నటువంటి విడువబడినటువంటి స్థితిలో అతడు యోబు స్థిరంగా ఉన్నాడు. తన దేవుడు సజీవుడని. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలోనే నా దేవుడు సజీవుడు అని చెప్పగలిగాడు యోబు. క్రొత్త నిబంధన కాలంలో యేసు జీవించాడు. క్రొత్త నిబంధన కాలంలో యేసు మరణించాడు. క్రొత్త నిబంధన కాలంలో యేసు 3వ రోజున లేచాడు. కొత్త నిబంధన కాలంలో యేసు 40 రోజులు కనపడ్డాడు. కొత్త నిబంధన కాలంలో 50వ రోజు దేవుడు తన ఆత్మని లోకాన్ని పంపించాడు. కొత్త నిబంధన కాలంలో దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడింది. కొత్త నిబంధన కాలంలో దేవుని ఆత్మ చేత సంఘం నడిపించబడుతోంది. కొత్త నిబంధన కాలంలో యేసు దేవుడు సజీవుడై మన మధ్యన సంచారం చేస్తున్నాడు అని మనము అనుభవించగలుగుతున్నాం. అనుభవమే లేకుండా విశ్వాసము కలిగి స్థిరముగా నిలిచినటువంటి యోబు కన్నా మనము శ్రేష్ఠులు. ఎందుకంటే ఆత్మాభిషేకపు ఆత్మ సంచారపు అనుభవాలను కలిగి ఉన్న వారంగా మనం జీవిస్తున్నా మరింత మనము సహనంతో మరింత స్థిరముగా మనము దేవుని యందు నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే యోబు ఎంత స్థిరంగా ఉన్నాడంటే, తన పరిస్థితుల మధ్య ఎంత స్థిరంగా ఉన్నాడంటే 12వ వచనంలో చూడండి, నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలుగా చేసి ఉన్నాడు, మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునీలుగా చేసి ఉన్నాడు, తనకు నన్ను గురి తిప్పగా నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. ఎలా చేశాడట? ఎలా ఉన్నాడు యోబు? ముక్కలు చెక్కలుగా నరికేశాడట. ఒకటి కాదు, మనకైతే ఏదో ఒక విభాగంలో ప్రాబ్లం, ఏదో ఒకవైపు ప్రాబ్లం. యోబు జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం, మరొక వైపు క్యాటిల్ అంతా కూడా అంటే పశు సంపద అంతా పోయింది, మరొక ప్రాబ్లం. మరొక వైపు గున్న గొర్రెలు, ఒంట్లు, గాడిదలు ఇవన్నీ అంటే క్యాటిల్ అవన్నీ పోయినాయి ఒకవైపు. మరొక వైపు ఆస్తి అంతా పోయింది ఒకవైపు. మరొక వైపు ఏంటంటే వ్యాధి వచ్చింది, నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు వ్యాధి వచ్చింది. మరొక వైపు ఏమంటే తన 10 మంది పిల్లల్ని కోల్పోయాడు ఒకవైపు. మరొక వైపు ఏమిటని అడిగినట్లయితే తన స్నేహితులు, బంధువులు పక్కన ఉన్నాడు. అయ్యో వ్యాధిగ్రస్తుడు, చర్మ వ్యాధి, ఎంత భయంకరంగా ఉన్నాడు వీడి దగ్గరికి వెళ్ళటానికి కూడా పనివాళ్ళు మొదలుకొని అందరూ వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. అంతేకాదు కట్టుకున్న భార్య కూడా దేవుని దూషించి నీ యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాయి అని చెప్పి మాట్లాడినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. వాటన్నిటి మీద అదే ఆ మాటకు అర్థం అదే, నేను నెమ్మదిగా ఉంటుని, అయితే ఆయన నన్ను హ్యాపీగా ఉన్నా నేను, అయితే నన్ను ఏం చేశాడో ముక్కలు చెక్కలుగా చేసేసాడు, మెడ పట్టుకుని విదిలించి నన్ను తుత్తిని. గమనించండి, ఒక మనిషి మెడపట్టి తొక్కడం అంటే ఏంటి? మెడపట్టి ఒక మనిషిని మెడపెట్టి అట్లా అదిమేస్తే పైకి లేవలేడు. మెడ పెడితే మెడ మీద చేయబెట్టి భూమికి అదిమేస్తే ఇంకా శరీరం ఏ భాగం ఉన్నా మెడ మీద గట్టిగా పడిపోతే మొండి మీద కొట్టుకోవడమే తప్ప లేవలేడు. ఆ విధంగా ఏంటంటే మెడపట్టి నన్ను తుత్తునీలుగా
చేసి ఉన్నాడు. ఈ విధంగా చేసినప్పటికీ కూడా యోబుకు ఒక నమ్మకం ఉంది. యోబు స్థిరంగా ఉన్నాడు ఒక విషయంలో. ఏమిటంటే ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడంటే, యోబు నమ్మకం ఏమిటంటే, దేవుడు నన్ను ఒక గురి దెబ్బగా అని ఉంది కానీ తెలుగు బైబిల్లో, నన్ను దేవుడు ఒక లక్ష్యముగా ఉంచుకున్నాడు. ఎందుకంటే నా ద్వారా ఒక జాతిని ఆశీర్వదించడానికి, నా ద్వారా తనను మహిమపరచుకోవడానికి, నా ద్వారా గొప్ప కార్యాలు జరిపించి దేవుని యొక్క మహత్తరమైనటువంటి నామానికి మహిమ కలగటానికి నన్ను ఒక గురిగా, ఒక గమ్యంగా, ఒక లక్ష్యంగా, ఒక సాధనంగా నన్ను ఎన్నుకున్నాడు. ఒక రోజు ఉంది నాకు వీటన్నిటిలో నుంచి విదిలించుకుని బయటకు వస్తా. ఒక రోజు ఉంది నాకు వీటన్నిటిలో నుంచి నేను విదిలించబడి మనము గ్రహించలేని గొప్ప కార్యాలు నాకు చేస్తాడు అన్న నమ్మకం నాకుందని దేవుని మీద ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. స్థిరంగా నిలిచినాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వేదన అనుభవిస్తున్నావా? ఈరోజు నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావా? ఈరోజు శ్రమలు, పోరాటంలో అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నావా? ఏది కోల్పోయాని దిగులు పడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం పట్ల ఒక లక్ష్యం ఉంది నాకు. నీ జీవితం పట్ల ఒక లక్ష్యం ఉంది నాకు. నువ్వు పడుతున్న అవమానాలు నాకు తెలుసు, నువ్వు అనుభవిస్తున్న వేదనలు నాకు తెలుసు, నువ్వు పోరాడుతున్న పోరాటాలు నాకు తెలుసు. అయితే ఇవి అలాగే ఉండవు. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాను. అంతము వరకు సహనంతో నిలిచినటువంటి యోబు వలె స్థిరముగా నన్ను పట్టుకో. నా విమోచకుడు సజీవుడు. ఆయన మృతి చెందినవాడు కాదు, మృతిని గెలిచి మరలా నా కొరకు లేచినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు కానీ చూసినట్లయితే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు కానీ చూసినట్లయితే, హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు అంటే పాలు పేరబెట్టినట్టుగా, పెరుగుగా తయారు చేసినట్టు పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. ఇలా ఉన్న దేవుడు కృప చూపించాడని, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివని యోబు చెప్పగలుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉండొచ్చు, అయితే దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యములు జరిపించేంత వరకు కూడా దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క ఆదరణ, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించేంత వరకు కూడా దేవుని యొక్క సంరక్షణ నీ పైన ఉంది. దేవుని యొక్క ఆదరణ నీ కుటుంబం మీద ఉంది. దేవుని యొక్క గొప్ప కార్యాలు జరిపించేంత వరకు కూడా దేవుని కాపుదల, దేవుని కృప నీ వృత్తి వ్యాపారాల మీద ఆవహించి ఉన్నది అన్నది నువ్వు గుర్తించవలసినటువంటి సత్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి కొండ దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడిగాడట, ఏ కొండ నువ్వు ఎప్పుడు కూల్గా ఎలాగే ఉంటావు, నీకు ఎప్పుడు బాధ ఉండదా? చలికాలంలోనూ కూల్గా ఉంటావు, నువ్వు ఎండాకాలంలోనూ నువ్వు కూల్గా ఉంటావు. అర్థమైందా? ఏ కొండ, మట్టి కొండ, నువ్వు ఎలా చల్లగా ఉంటావే? ఎండాకాలంలోనూ చల్లగా ఉంటావు, చలికాలంలోనూ చల్లగా ఉంటావు, మరి వర్షాకాలంలోనూ చల్లగా ఉంటావు, నువ్వు ఎప్పుడు కూల్గా ఉంటావు. ఎందుకని అంటే, నేను పుట్టినప్పుడు మట్టినే, చివరి వరకు నేను మట్టినే, అందుకే నేను కూల్గా ఉంటాను. హల్లెలూయా. నాలా కూల్నెస్ కలిగజేసే దేవుడు. మట్టినైనటువంటి నీవు పుట్టినప్పుడు మట్టివే, మృతి చెందేటప్పుడు మట్టిలోనికి వెళ్తావు. అయితే ఈ జీవితంలో దేవుడు నిన్ను కూల్గా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వే హాట్ అయిపోతున్నావు, నీకే మధ్యలో బీపీ ఎక్కువైపోతుంది, నీకే వేడెక్కిపోతున్నావు. అనేకమైన ఆలోచనలు తలలోకి ఎంటర్ చేసి నువ్వేం చేస్తున్నావు? ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతావు. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇంకొంచెం వేడి చేస్తుంది, అయితే ఆర్టిఫిషియల్ నీళ్లు వేడి చేస్తాయి. కూల్గా దేవుడు మట్టిగా నిర్మించావు, మట్టిలో కలుపుతావు. ఈ మధ్యలో నాకెందుకు బాధలు? ఊర్మధ్వని దేవుడు నీ కొరకు వినిపించబోతున్నాడు. మనము గ్రహించలేని గొప్ప కార్యాలు నీ కొరకు దేవుడు చేయబోతున్నాడు. అప్పటి వరకు యోబు వలె మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మట్టి కొండను వాడుకొని విరిచేస్తారు, పడేస్తారు, ఉపయోగం లేని పాత్రగా తీసేస్తారు. అయితే
అయితే జనులు విరగొట్టచ్చు, కానీ నా దేవుడు నువ్వు పడినా కూడా తిరిగి లేస్తావు. నా దేవుడు పడినా నిన్ను మళ్ళా తిరిగి నిలబెడతాడు. విరిగినా ఆయన చక్కగా నిన్ను తయారు చేస్తాడు. విరిగినా గొప్ప జీవితం నీకు దయచేస్తాడు. ఆశ్చర్యపడే రీతిలో దేవుడు మరలా నిన్ను నిలబెడతాడు, ఆదరణ చూపిస్తాడు. నీకు స్థిరమైనటువంటి ఒక నిర్ణయం ఈ పగటి వేళ నువ్వు కలిగి ఉండాలి. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం. నా విమోచకుడు సజీవుడు. ఆయన మృతి చెందినటువంటి దేవుడు కాదు. ఆయన ఎక్కడ వినకుండా దూరంగా ఉండే దేవుడు కాదు. నా జీవితంలో ఆయన సజీవుడై ఉన్నాడు. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు సంభవించినా ఇవేవి కూడా ఏమాత్రమో కదల్చజాలవు. ఎందుకంటే నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు అనే ఒక స్థిరమైనటువంటి శ్రమలు, పోరాటాల మధ్య నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు స్థిరంగా ఉంటే, చిన్న శ్రమలకే, చిన్న వేదనకే కొంతమంది దేవుని దూషిస్తారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. అసలు నువ్వు బతుకున్నావంటే నా దేవుడికి కారణం కాదా? నీ కుటుంబము మృతి చెందకుండా సజీవుల జాబితాలో ఉందంటే నా దేవుడికి కారణం కాదా? ఈరోజు సత్యమును గ్రహించలేక అనేక మంది చిన్న చిన్న కార్యాలు జరగలేదని దేవుని దూషించేవారుగా ఉంటున్నారు. ఎవరు అంటే వారు భవిష్యత్తులో దేవుడు చేయబోయే గ్రహింపలేని గొప్ప కార్యాలు చూడలేని వారై ఉన్నారు. అయితే యోబు అన్నీ కోల్పోయిన స్థితిలో, తన బతుకే ఏమవుతుందో తెలియనటువంటి స్థితిలో, తన కుటుంబం అంతా దూరమైనటువంటి స్థితిలో, ఆప్తులందరూ కూడా అతనికి శత్రువులుగా మారినటువంటి స్థితిలో మనం పాడుకున్నాం కదా. అలాంటి స్థితిలో కూడా యోబు జీవితంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం అతనికి ఉంది. ఏంటంటే తీర్మానం అతనికి ఉంది. నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. నన్ను విడిపించగలిగినటువంటి దేవుడు జీవించి ఉన్నాడు. ఆయన నిశ్చయముగా గ్రహింపలేని గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తాడు అన్నటువంటి స్థిరత్వం అతనికి ఉంది. హల్లెలూయా. స్థిరత్వం లేని వాళ్ళే అటు ఇటు తిరుగుతారండి. ఒక ఉద్యోగంలో ఎవరు స్థిరంగా ఉండరంటే, ఈ ఉద్యోగంలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూడండి, ప్రాపర్గా ఏ జాబ్లో కరెక్ట్గా ఉండరు. 2 నెలలు 3 నెలలు పని చేస్తారు, ఇంకొక చోట ఇంకొక ఉద్యోగానికి అప్లై చేస్తుంటారు, అక్కడి నుంచి మరలా ఇంకొక ఉద్యోగానికి. గమనించండి, కొన్ని ఇండస్ట్రీస్ బాగా లేకుండా, కొన్ని వ్యాపారాలు బాగా లేకుండా, కొన్ని ఒకవేళ బాగా లేకపోతే మనం మారచ్చు, కానీ జనరల్గా పదే జాబులు మారుతున్నవాడు ఎన్నడూ కూడా అభివృద్ధిలోకి వచ్చినట్టు చరిత్ర లేదు. పదే ఉద్యోగాలు మారినవాడు, పదే వ్యాపారాలు మార్చుకుంటూ వెళ్ళినవాడు అభివృద్ధి చెందినట్టు చరిత్ర లేదు. ఆ వ్యాపారం బాగుందని వాడు చెప్తాడు, ఈ వ్యాపారం బాగుందని వీడు చెప్తాడు, అది బాగుంది ఇది బాగుంది, దాంట్లో ఏదో ఒకటి ఈజీగా మనీ రావాలనుకోవడం కాదు. కష్టపడితే దేవుడు కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. దాని కొరకు మనం స్థిరంగా ఉండి, కొంత ఇబ్బంది అయినా, కొంత వేదన అయినా, కొంత బాధ అయినా వాటిలో స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా అందులో మనల్ని పైకి హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోబుకు ఒక నమ్మకం ఉంది, స్థిరంగా ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. నిశ్చయంగా నన్ను ఒకరోజు నేను గ్రహించలేని గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తాడన్న ఒక నమ్మకం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని ధ్వని నీకు ఈరోజు వినపడుతోంది. దేవుని యొక్క ఆశ్చర్యమైన ధ్వని నీకు వినపడుతోంది. ఈ రోజున నువ్వు స్థిరంగా ఉంటే మంచి కార్యాలు కాదు, గొప్ప కార్యాలు ఎన్నో, 1 కాదు 2 కాదు, అనేకం చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. స్థిరంగా ఉండాలంటే ముందు సహనంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుకుంటాం కదా, అతడు అంతం వరకు ఎలా ఉన్నాడంట? సహనంగా ఉన్నాడు. స్థిరంగా ఉన్నాను అని మనం అనుకుంటాం, కానీ స్థిరంగా ఉండటం అంటే ఎలా? సహనంగా ఉండాలి. బయటపడకూడదు, ఓర్చుకోవాలి, లోపల ఉండాలి, పొంగి బయట కక్కేయకూడదు. ప్రాబ్లం చూసి అయ్యో అలా ఉంది ఇలా ఉంది నా కష్టాలు అని ఏడ్చకూడదు, ముక్కు చీతకూడదు. సహనంగా, ఎస్ మై గాడ్ క్యాన్ డెలివర్స్ మీ, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు గొప్ప కార్యాలు నాకు చేస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, గ్రహించలేని గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. స్థిరంగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? సహనంగా భరించాలి. ఆమేన్. యోబు భరించాడు, అందుకే 2 అంతలుగా అతడు ఆశీర్వదించబడ్డాడు. గ్రహించలేని గొప్ప కార్యాలు యోబు జీవితంలో దేవుడు చేశాడు. రెండోదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 2వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చదువుకుందాం. జోబ్ చాప్టర్ 2 verses 7 to 10. కాబట్టి చదువమ్మా. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు గల కురుపులతో యోబును మొత్తెను.
అతడు ఒళ్ళు గోకుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థం వదలకుందువా? దేవుని దూషించే మరణము కమ్మను. అందుకు అతడు, మూర్ఖురాలా మాట్లాడినట్లు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. రెండవదిగా చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు నా కొరకు ఉరుము ధ్వని వినిపించినట్టు, ఒక ఆశ్చర్యమైనటువంటి ధ్వని వినిపించి చేస్తాడు అని చెప్పటం వెనకాల రెండవ కార్యము ఏమిటి అని అడిగినట్లయితే అతని జీవితంలో యథార్థత. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు కూర్చోండి అమ్మా, అంత వేగంగా వెళ్ళి చేసే సేవ కాదు, కూర్చోండి. మీకు వినండి, నేను చెప్తాను, వెళ్దులే. మన ఆత్మీయ జీవితం మనం కట్టుకోవాలి, ముందు వెళ్దురులేండి. రెండవదిగా చూసినట్లయితే యథార్థత. యోబు జీవితంలో మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు అని చెప్పడానికి అతని జీవితంలో యథార్థత ఉంది. అతని భార్య చెప్తోంది ఏమయ్యా, ఇంకా ఈ నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు రోగంతో ఉంది, ఇంకా కూడా నువ్వు యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మని చెప్పిన. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావే, మనం దేవుని వల్ల మేలు అనుభవించామే, దేవుని వల్ల రక్షించబడ్డామే, దేవుని వల్ల అప్పులు తీరాయే, దేవుని వల్ల వ్యాధులు తీరాయే, దేవుని వల్ల స్వస్థతలు వచ్చాయే, దేవుని వల్ల మన పిల్లలు చదువుకుంటున్నారే, దేవుని వల్ల మనకు ఉద్యోగాలు వచ్చినాయే, దేవుని వల్ల వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయే, దేవుని వల్ల వాళ్ళ సంతతి పొందుకున్నారే, దేవుని వల్ల ఎన్నో అభివృద్ధి చూశారే. ఇన్ని చూసి ఒక కీడు వస్తే, ఒక బాధ వస్తే మనం అనుభవించతగదా? 7వ వచనం బిగినింగ్ ఏమని బిగినైందంటే, అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి. గమనించండి, కీడు అనేది నీ జీవితంలో ఎవరి ద్వారా వచ్చిందంటే అపవాది చేత వచ్చింది, దేవుడు అనుమతించగా వచ్చింది. ఆ కీడు ఎందుకు అని అడిగినట్లయితే మరిన్ని మేళ్ళు నీ జీవితంలో జరిపించడానికి, మరింతగా దేవుని యొక్క శక్తి నీ జీవితం ద్వారా కనపరచడానికి, నిన్ను ఆశీర్వదించిన వాయనమో అనేకులు చూసి ఆశ్చర్యంగా చెప్పుకోవటానికి నీ ఉన్న పరిస్థితిలో ఒకవేళ శ్రమ, కీడు అనుమతించవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక శ్రమ తర్వాత, ఒక పోరాటం తర్వాత, ఒక వేదన తర్వాత, ఒక దుఃఖం తర్వాత గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంతోషం, గొప్ప అభివృద్ధి, గొప్ప క్షేమం, గొప్ప కార్యములు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. భరించలేని బాధ, తట్టుకోలేని వేదన, అదే నీకు చివరిది. ఎందుకంటే ఆ తర్వాత మహా గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు చేయటం ప్రారంభిస్తున్నాడు. ఒక మహాశబ్దం వినబడబోతోంది, ఒక ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క ఉరుము వంటి ధ్వని వినబడబోతోంది. ఎందుకంటే ఈ వేదన పొందుతూ, ఈ యొక్క బాధను అనుభవిస్తూ, భయపడక, దిగులు చెందక, నువ్వు దేవుని కొరకు యథార్థంగా నిలిచి ఉన్నావే, ఆ యథార్థతను చూసి దేవుడు నిన్ను ఆశ్చర్యంగా ఆశీర్వదించబోతున్నాడు, గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒక అద్భుతమైన మాట చూడండి. ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా కూడా పాపము చేయలేదు. యథార్థత అంటే ఏంటో తెలుసా? భక్తి యథార్థంగా చేయాలి. ఎవరిని మెప్పించేటట్టుగా కాదు, ఎవడి ముందో ఒకలాగా, సేవకుల ముందు ఒకలాగా, మా విశ్వాసుల ముందు ఒకలాగా, లోకంలో ఉన్నటువంటి వారి ముందు ఒకలాగా కాదు, యథార్థమైనటువంటి భక్తి చేయాలి. ఆమేన్. యోబు చూడండి, నోటి మాటతో ఒక్క పాపం కూడా చేయలేదట. నాకు వ్యాధి వచ్చింది, నాకు బాధ వచ్చింది, నా కుటుంబంలో నేను ఈ విధంగా ఆస్తిని కోల్పోయాను, నా సంతతిని కోల్పోయాను, అయినప్పటికీ కూడా కట్టుకున్న భార్య కూడా అతని గురించి చెప్తే, ఇంకా కూడా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? ఏమయ్యా, ఇంకా కూడా యథార్థతను విడిచిపెట్టవా? ఏమమ్మా, ఇంకా కూడా యథార్థతను విడిచిపెట్టవా? నీకు చర్చే కావాలా, వాక్యమే కావాలా, దేవుడే కావాలా, ప్రార్థనే కావాలా, సంఘమే కావాలా అని అనేకులు చెప్పవచ్చు. అయితే నీవు సంఘము కొరకు యథార్థంగా నిలిచి ఉన్నా చూసావా? భక్తి కొరకు యథార్థంగా నిలిచి ఉన్నా చూసావా? దేవుని కొరకు యథార్థంగా నిలిచి ఉన్నా చూసావా?
చూసావా? ఆ యథార్థతను చూసి నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నోటి మాటతో అయినా సరే దేవుని గురించి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. నోటి మాటతోనైనా నేను దేవుని సేవకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నోటి మాటతోనైనా నేను సంఘం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నోటి మాటతోనైనా నేను తోటి విశ్వాసుల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నోటి మాటతోనైనా కూడా యథార్థత తప్పిన వానిగా పాపమును నేను చెయ్యలేదు అని యథార్థంగా నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యము జరిపించడానికి ఒక ఉరుము వంటి ధ్వని వినిపించబోతున్నాడు. ఒక గొప్ప కార్యము నీ కొరకు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యథార్థత తప్పిపోతున్నారు చాలామంది. యథార్థత భక్తి జీవితంలో తప్పిపోతున్నారు, జారిపోతున్నారు. ఎందుకు అని అడిగినట్లయితే ఏ ఎండకా గొడుగు పట్టే రోజులు వచ్చేసినాయి. ఎలాగైనా నేను దీవించబడాలి, ఎలాగైనా నేను ఆశీర్వదించబడాలి, ఎలాగైనా నేను అభివృద్ధి చేయాలి, ఎలాగైనా అన్నది ఎన్నడూ జరగదు. ఇలాగే దేవుడు చేస్తాడు, ఇలాగునే దేవుడు చేస్తాడు. ఆ విధంగానే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనం ఎందుచేత పట్టబడితేమో, ఎందుచేత మనం పిలువబడితేమో, ఎందుచేత మనం ఏర్పరచబడితేమో ఆ విషయమందు మనం యథార్థంగా పరిగెత్తితే దేవుడు ఈరోజు తాత్కాలికంగా ఓటమి, ఈరోజు తాత్కాలికంగా బాధ, ఈరోజు తాత్కాలికంగా అవమానం, ఈరోజు తాత్కాలికంగా నింద, ఈరోజు తాత్కాలికంగా కన్నీరు, అయితే వీటి వెనుక ఒక గొప్ప జయం ఉంది. వీటి వెనుక గ్రహింపలేని గొప్ప కార్యాలు దాగి ఉన్నాయి. నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ భక్తిలో నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ భక్తిలో నువ్వు యథార్థత కలిగి ముందుకు సాగుతున్నావా? నీ భక్తి ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా నీ భక్తి ఎవరి ముందు ఒకలాగన, వాళ్ళ ముందు ఒకలాగన, వీళ్ళ ముందు ఒకలాగన, వాళ్ళతో ఒకలాగన, వీళ్ళతో ఒకలాగన మాట్లాడుతున్నావా? ఎలా ఉన్నావు? నీ భక్తిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. నీ భక్తిలో యథార్థత ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు ఆశ్చర్యమైనటువంటి ధ్వని చేయబోతున్నాడు. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. గ్రహించలేని గొప్ప కార్యాలు నీ వ్యాపారంలో జరగబోతున్నాయి. గ్రహించలేని గొప్ప కార్యములు నీ కుటుంబంలో దేవుడు జరిపించబోతున్నాడు. చేతుల పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు బయలుదేరి వెళ్ళమ్మా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మూడోదిగా మరొక కార్యం చూడబోతున్నాం. ఇప్పుడు వెళ్ళండి అమ్మా. సండే స్కూల్ పిల్లలు అక్కడ పరిచర్యకు వెళ్ళవలసిన వారు వెళ్ళండి. మూడోదిగా చూసినట్లయితే యోబు గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. చదువుకుందాం. యోబు 13:16. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. చెప్పండి అందరూ, రావటానికి తెగింపడు. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావటానికి తెగింపడు. 15వ వచనం కూడా చదివితే, అదే అధ్యాయం 13 చదువుకుందాం. ఆయన నన్ను చంపినను, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. హల్లెలూయా. గమనించినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా మొదటిగా చూసాం యోబు జీవితంలో ఏమిటి? స్థిరంగా, సహనంగా, స్థిరంగా ఉన్నాడు. యోబు జీవితంలో రెండోదిగా చూసాము యథార్థమైన భక్తి చేస్తున్నాడు, యథార్థంగా జీవించాడు. మూడోదిగా యోబు మంచి సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు. ఎమాన్, టెస్టిమోనియల్ లైఫ్. సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా జీవించటం వేరు. చెప్దాం ఒకసారి. సాక్ష్యముగా, సాక్షాత్తు మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి వచనాల్లో చూసినట్లయితే దేవుడే యోబుని గురించి సాక్ష్యం చెప్పాడు. చదువుదామా ఎవరైనా? నా సేవకుడైన నా యూదు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. యోబు జీవితంలో గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు జరిపించడానికి, దేవుడు అతని కొరకు ఒక గొప్ప ఉరుము వంటి ధ్వని వినిపించడానికి కారణం ఏమిటి అని అడిగినట్లయితే, అతడు చెడుతనాన్ని విసర్జించి ఒక ఉత్తమమైన సాక్షికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. చదువుకున్నటువంటి 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావటానికి తెగింపడట. అంటే అర్థం ఏంటి? హీనమైన భక్తి చేస్తున్నటువంటి వాడు, పాపంలో ఉన్నటువంటి వాడు, లోపాలతో జీవిస్తున్నటువంటి వాడు దేవుని సన్నిధికి రావటానికి తెగించడట. అమ్మో,
ఆయన దగ్గరికా, అమ్మో ఆయా దేవుడి దగ్గరికా అని తెగించరట. అయితే భక్తి కలిగినటువంటి వారు తెగించి లోకంలో పాపంలో ఉంటూ, లోకంలో పాపం చేస్తూ తెగించి దేవుని సన్నిధానానికి వస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా, అన్యులకు కూడా తెలుసు క్రీస్తు అంటే ఏమిటో, అన్యులకు కూడా తెలుసు క్రీస్తు విశ్వాసం ఎలా ఉంటుందో, అన్యులకు కూడా తెలుసు క్రీస్తు ఎటువంటి పరిశుద్ధుడో. అయితే క్రైస్తవులైనటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, బాప్తిజం తీసుకున్నటువంటి వారు, బల్లలో చేతులు పెడుతున్నటువంటి వారు, ఆరాధనలో ఆ పరవశంగా భక్తి చేస్తున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే లోపసహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మంచి భక్తుల వేషం వేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఎంతో గొప్ప భక్తులు వలె కనబడుతున్నారు. ఇక్కడ చదివితే భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావటానికి తెగించడు. అయితే నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను, నన్ను చంపినా కూడా నా ప్రవర్తన న్యాయమని దేవుని ఎదుట నేను రుజువుపరుచుకుంటాను అన్నటువంటి సాక్ష్య జీవితం కలిగినటువంటి వ్యక్తిగా యోబు కనబడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ప్రపంచమంతా మన గుప్పిట్లోకి వచ్చినాయి. ఇంటర్నెట్ మూలంగా ప్రపంచంలో ప్రతి ఛానల్ని, ప్రతి చోటను కూడా నీ ఫోన్లో నువ్వు చూడగలుగుతున్నావు. గమనించండి, ఏమిటి నీ చేతిలో ఉన్నది, ఏమిటి నువ్వు చూస్తున్నావు, ఏమిటి వేటితో నువ్వు గడుపుతున్నావు. ఒక్కసారి దేవాలయానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, దేవుని యొక్క సన్నిధిలో మొదటి ఆదివారం రోజు బలలో కూడా నువ్వు చేతులు పెడుతున్నావు. అయితే నీ సాక్ష్య జీవితం ఒక లోకానికి నువ్వు మంచి భక్తురాలుగా కనబడవచ్చు, కానీ నువ్వు ఆ ఇంటర్నెట్లో, ఆ స్మార్ట్ ఫోన్లో ఏ ఛానల్ చూస్తున్నావు, ఏ వెబ్సైట్ చూస్తున్నావు, ఏ పిక్చర్స్ చూస్తున్నావు, ఏ పాటలు చూస్తున్నావు, నీ రింగ్ టోన్ ఏమిటి, నీ కలర్ టోన్ ఏమిటి, నీకు వచ్చే పాట ఏమిటి, నీకు వచ్చే మ్యూజిక్ ఏమిటి, లేకపోతే నువ్వు చూస్తున్నటువంటి ఇంకా నువ్వు దాచుకున్నటువంటి ఆ సీక్రెట్ ఫోల్డర్స్ ఏమిటి, నీ స్మార్ట్ ఫోన్లో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్మార్ట్ ఫోన్ యొక్క పాస్వర్డ్ ఏమిటి. నీ ఇంట్లో ఎవరికి తెలియకుండా పాస్వర్డ్ పెట్టుకున్నావా, ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నావా. ఆ పాస్వర్డ్ రహస్యంగా ఉందంటే రహస్యమైంది ఏదో ఆ ఫోన్లో దాగి ఉంది. నీ భర్త చూడకూడదు, నీ భార్య చూడకూడదు, నీ తల్లిదండ్రులు చూడకూడదు, నీ తోబుట్టులు చూడకూడదు, నీ ఫోను ఇంకొకరు ముట్టుకోకూడదు అనుకుంటున్నావంటే ఏదో చూడకూడని ఉన్నాయి, ఆ ఫోల్డర్లో చూడకూడనటువంటి కార్యాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి తెగించి, భక్తిహీనుడు కూడా రాడంట. అయితే భక్తి చేస్తున్నటువంటి నీవు తెగించి వచ్చి మందిరంలో కూర్చుంటున్నావు. సినిమాలు చూస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, ఎన్నో సినిమాలు ఈ విజయవాడ చూడటం ఇష్టం లేకపోతే వేరే ఊర్లో వెళ్ళి చూసి వస్తున్నావు. ఎక్కడో సినిమాలు చూసి వచ్చి ఇక్కడ బలలో చేతులు పెడుతున్నావు. నీ సాక్ష్య జీవితం ఇక్కడున్న సంఘస్థుల మధ్య కాదు కనబడాల్సింది. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. తన ఎడల యథార్థత కలిగినటువంటి వారి హృదయాలను బలపరచడం కొరకు యేసు దేవుని యొక్క కన్నులు లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వు ఎక్కడో సినిమా చూసినా, ఎక్కడో టీవీ చూసినా, ఎక్కడో నీ స్మార్ట్ ఫోన్లో ఇంట్లో ఎవరు లేనప్పుడు సినిమా చూసినా దేవుని యొక్క కనుదృష్టి చూస్తుంది. నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది అంటున్నాడు. నన్ను చంపినా సరే ఆయన కొరకు నేను బతుకుతా, అంతేగాని నేను తప్పిపోను. ఆమేన్. నన్ను చంపినా సరే నా భక్తి మార్గంలో నుంచి నేను పక్కకు తప్పిపోను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెలా ఉంటున్నావు? 14వ అధ్యాయం 16 నుండి చదువుకుని ముగించుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 16 నుండి 17 వచ్చిన చూస్తే, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకుండా ఉన్నావు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును, జలము రాళ్లను అరగదీయును. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఏమి చూడట్లేదు, ఏం జరగట్లేదు అని తెగించి దేవాలయంలో కూర్చుంటున్నావేమో. దేవుడి దినాన హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉండాలి అని అడిగినట్లయితే నీ అడుగు జాడలు దేవుడు చూస్తున్నాడు. ఆ తెగించి చేస్తున్నటువంటి తప్పిదాలు, పొరపాట్లు, పాపాల నుంచి దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. ఒక సాక్ష్యకరమైన మంచి సాక్షి జీవితం నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైనది. ఎప్పుడైతే నీ అంతరాత్మ సాక్షి, నేను సాక్షిగా ఉన్నాను, నేను సాక్షిగా జీవిస్తున్నాను నువ్వు చెప్పుకోవడం కాదు, నీ అంతరాత్మను ప్రశ్నించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ అని ముద్ర వేయగలగాలి. ఇక్కడ చెప్తున్నాడు, నన్ను చంపినా కూడా నేను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించను, నన్ను చంపినా కూడా నేను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడను, నన్ను చంపేసినా, నన్ను కోసేసినా, నన్ను ముక్కలు చెక్కలుగా చేసినా, నన్ను తుత్తు నీళ్ళుగా చేసినా, నన్ను జాడీలో వేసి ఆవకాయ ఊరగాయ కింద వేసినా కూడా నేను నా దేవునికి వ్యతిరేకంగా
జీవించను అన్నటువంటి ఒక గొప్ప సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు. ఆమేన్. దావీదుని గురించి దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు అని. ఆమేన్. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎంతో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో వేదనలు వచ్చినాయి, తీసుకెళ్లి జైల్లో కూడా పడేశాడు. యోసేపు ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడాలా, తన సాక్షి జీవితాన్ని కోల్పోలా. టెంప్టింగ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి అతని జీవితంలో. యోసేపు జీవితంలో టెంప్టింగ్ పరిస్థితులు వచ్చినాయి, రెచ్చగొట్టే పరిస్థితులు వచ్చినాయి. రెచ్చిపోయి మాట్లాడాలా, రెచ్చిపోయి ప్రవర్తించలా, రెచ్చిపోయి విరోధంగా జీవించలా. చివరికి జైలు పాలైనా కూడా దేవునికి సాక్ష్యంగా జీవించాడు యోసేపు. అతని సాక్ష్య జీవితం ఒకరోజు అతన్ని దేశం యొక్క ప్రధానమంత్రిగా, ఒక ఉన్నతమైన ఫరో తర్వాత గొప్ప అధికారిగా, దేశమంతటా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టింది. యోసేపు ఎలాగయ్యా ఇలాంటి పరిస్థితి వచ్చింది, గ్రహించలేని గొప్ప కార్యములు యోసేపు నీకు ఎలా జరిగిందంటే, నేను నా దేవుని ఎదుట సాక్షిగా జీవించాను అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు, మరలా అన్ని కోల్పోయినవన్నీ తిరిగి ఎలా పొందుకున్నావయ్యా? దేవుడు ఉద్దేశించింది ఏ ఒక్కటి కూడా నీ జీవితంలో నిష్ఫలం కానే కారదు. ఏ ఒక్కటి కూడా దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో, నీ జీవితం ద్వారా దేవుడు ఏం నెరవేర్చాలనుకుంటున్నాడో, నీ జీవితం ద్వారా దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడో, ఏ ఒక్కటి కూడా వేస్ట్ కాదు. ప్రతి ఒక్కటి కూడా నా దేవుడు నీ కోసం చేసి ముగిస్తాడు. అయితే నీ జీవితంలో యోబు వంటి స్థిరమైనటువంటి సహనంతో కూడినటువంటి స్థిరత్వం నీకుందా? నా విమోచకుడు సజీవుడు. ఈరోజు పరిస్థితి ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అయితే ఈరోజు నేను వ్యాధిలో ఉండొచ్చు, ఈరోజు నేను బాధలో ఉండొచ్చు, ఈరోజు నేను అప్పుల్లో ఉండొచ్చు, అయితే దేవుడు నన్ను ఒకరోజు హెచ్చించబోతున్నాడు. ఆమేన్. అలా అనుకున్నప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యమైన ధ్వని నీ కొరకు వినిపించబోతున్నాడు. ఒక గ్రహించలేని గొప్ప కార్యం జరగబోతుంది. రెండవదిగా చూసినట్లయితే యోబు యథార్థత. యోబు యొక్క యథార్థత. ఎప్పుడు యథార్థంగా ఉండగలమంటే దేవుని వాక్యం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. ఎస్, నాతో మాట్లాడుతున్నాడు, నా కొరకు మాట్లాడుతున్నాడు, నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు నా దేవుడు. అంగీకరించే మనసు నీకుంటే యథార్థమైన జీవితంలో జీవించగలుగుతావు. నాకు కాదు, నేను కాదు, నన్ను కాదు, నాకు అవసరం లేదు అని నువ్వు స్వీకరించే మనసు లేకపోతే నీలో ఇంకా ఏమీ లేదు, యథార్థత లేదు. దేవుడు మనకు చెప్పినప్పుడు, దేవుడు మనకు సరిచేయటానికి ప్రయత్నించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో చెప్పగలను. ఈరోజు కూడా దేవుడు వాక్యంలో నుండి, దేవుని యొక్క సన్నిధిలో దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడితే మేము అంగీకరించే మనసు ఉంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ విషయంలో సరి చేసుకోవాలి అన్న సరి చేసుకోవడానికి అంగీకరించే మనసు నీకుంటే, యాక్సెప్టెన్స్, అంగీకరించే మనసు నీకుంటే యథార్థమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు తొలి అడుగు వేశావు. ఆమేన్. మూడోదిగా చూసినట్టయితే ఒక సాక్ష్యకరమైనటువంటి జీవితం. సాక్ష్యకరమైనటువంటి జీవితం నీకుంటే దేవుడు నీ కొరకు ఒక ఉరుముధ్వని, ఒక ఆశ్చర్యమైనటువంటి ఉరుముధ్వని, ఎక్కడ ఎవరిని గద్దించాలో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలో, ఎక్కడ దేవుడు సౌండ్ చేయాలో అక్కడ చేస్తాడు. ఇక్కడ నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు నీకు జరుగుతాయి. ఒక సాక్ష్య జీవితం నీకు ఉండాలి. ఆ సాక్ష్య జీవితం ఎప్పుడు మనం కలుగుతామంటే చెప్పినటువంటి వాక్యాన్ని మనం పాటించి క్రియలలో మనం చూపించినప్పుడు. ఆమేన్. వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారమైనటువంటి జీవితము మనం జీవించినప్పుడు. యోబు అలాంటి ఒక జీవితం కొరకు వాక్యాన్ని అంగీకరించాడు, స్థిరంగా ఉన్నాడు, యథార్థంగా జీవించాడు, సాక్షికరమైనటువంటి జీవితం జీవించాడు. సాక్షాత్తు దేవుడు చెప్పాడు. యోసేపు అలాగే జీవించాడు. ఒక సాక్షికరంగా జైల్లో ఉన్నా కూడా సాక్ష్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు హెచ్చించబడ్డాడు. దావీదు కూడా దేవుని మాటలు అంగీకరించి హృదయానుసారుడుగా జీవించాడు. అతని జీవితమో ఇతడు నా హృదయానుసారుడని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నీవు నేను మనం కూడా అంగీకరించే మనసు మాత్రం కాదు, అంగీకరించినటువంటి వాటిని పాటించే వారముగా ఉంటే నువ్వు నమ్మో, గ్రహించలేని కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. ఒక వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానంలో దేవుడు నిన్ను సహనంగా ఉండమన్నాడా? ఆ వాగ్దానం పట్ల నమ్మకంగా నేను ఉండమన్నాడా? ఆ వాగ్దానం పట్ల నువ్వు మౌనంగా స్వీకరించమన్నాడా? నమ్మో, వాగ్దానం అక్షరాల నెలాఖరు కాదు. ఈరోజు దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యము, ఒక ఉరుముద్దు అని వినిపిస్తుంది. దేవుడు చెప్పాడు నీకు వెలుగు వచ్చింది, దేవుడు చెప్పాడు నీకు మహిమ వచ్చింది, నువ్వు లేచి ప్రకాశించబోతున్నావు, నీకు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యాన్ని, గొప్ప స్వాతంత్రాన్ని, గొప్ప విడుదలని, గొప్ప భవిష్యత్తును నీ కొరకు దేవుడు దయచేయబోతున్నాడు. తలలోంచినట్లయితే, కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.